విజయవాడ మీద జగన్ దాదాపుగా ఆశలు వదిలేశారా అంటే అవుననే సమాధానం దాదాపుగా వినబడుతుంది. విజయవాడ విషయంలో ముందు నుంచి జగన్ అనుసరించిన వైఖరిపై ఆ పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి అనేది వాస్తవం. విజయవాడ రాజకీయం అంటే దాదాపు 3 జిల్లాలను ప్రభావితం చేస్తుంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం, కమ్మ సామాజిక వర్గ నేతల ప్రభావం ఉండడంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. రాజకీయ అవసరాల కోసం ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను జగన్ విజయవాడలో దాదాపుగా ఖరారు చేశారు. తూర్పు నియోజకవర్గంలో ఆ పార్టీకి బలం తక్కువ. దానికి ప్రధాన కారణం తూర్పులో గెద్దెకి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అందరికీ అందుబాటులో ఉండడంతో వైకాపా కార్యకర్తలు కూడా ఆయన గెలవాలని కోరుకుంటున్నారనే ప్రచారం ఎక్కువగా ఉంది. ఇకపోతే బొండా ఉమాలక్ష్యంగా జగన్ అనుకో ఎన్ని విమర్శలు చేసినా సరే ఆయన చేస్తున్న పనుల పట్ల ప్రజల్లో సానుకూలత ఎక్కువగా ఉంది. ఇక పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైకాపా విజయం సాధించినా ముస్లిం వర్గాలు ఎక్కువగా ఉండడం, వారికి చంద్రబాబు ఎక్కువగా న్యాయం చేయడంతో అక్కడ పార్టీ విజయం సాధించడం పెద్ద కష్టం కాదు. గత ఎన్నికల్లో అక్కడ నుంచి జలీల్ ఖాన్ విజయం సాధించారు. ఈసారి ఆయన కుమార్తె షబానా ఖాతూన్ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రచారంలో కేసినేని నాని కుమార్తె శ్వేతతో కలిసి పాల్గొంటున్నారు. ఇక విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే నాని మీద ప్రజల్లో ముందు నుంచి మంచి అభిప్రాయం ఉంది. ఆయన అందుబాటులో ఉండడమే కాకుండా ఎప్పుడూ ప్రజలతో మమేకం కావడం, డైనమిక్ ఎంపీగా విజయవాడకు నిధులు తీసుకురావడం వంటివి నానికి కలిసి వచ్చే అంశాలని పార్టీ వర్గాలంటున్నాయి. విజయవాడలో ఇంకా జగన్ సీట్ల పంచాయతీని తేల్చలేదు. తెరాస ఇక్కడ కూడా పోటీ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఓట్లు చీల్చడానికి అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. విజయవాడ సరిహద్దులో ఉన్న పెనమలూరులో కూడా పార్టీ విజయం సాధించడం ఖాయం. అలాగే గన్నవరం కూడా వంశీ విజయం సాధించడం ఖాయమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.